పెద్ద అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. అది ఏంటంటే 7 నియోజకవర్గాలు తిరిగిన తరువాత స్పందన చాలా బాగుంది. వైసీపీ హావా ఉన్నప్పుడు 2019లో 4,40,000 పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ 2 లక్షలకు ఎక్కువ బొత్స ఝాన్సీ పడవని కొందరు ఎక్స్పర్ట్స్ సర్వేస్ పెద్దలు చెప్తున్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు 4,35,000 పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు ముస్లింలు 30% ఒక్కరు కూడా ఓటు వేయమని బీజేపీకి భరత్కు టీడీపీకి బాయ్కట్ చేశారు. అంటే 1,30,000 ఓట్లు పోయాయి. ఆయనకి 2.5-3 లక్షలు పడతాయండి. ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరం ఒక 50,000 నుంచి 1,00,000. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, 60% పోలైంది, ఈసారి 75%. చదువుకున్న వాళ్ళందరూ కేఏ పాలన గెలిపిద్దాం, పార్లమెంట్కి పంపిద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిద్దాం. మరి ఎందుకు 25% ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు. అదైతే నేరం. నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ పనిష్మెంట్లు ఉండాలి, ట్యాక్స్లు ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చేయాలి, చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటేసినట్టు, ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి, ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు. బీజేపీ బానిసలైన జగన్ చంద్రబాబు మోదీని ఢీకొనలేక ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా జగన్ 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని ఆమోదించారు. లోక్సభ, రాజ్యసభ. ఎన్డీఏలో చేరడానికి చర్చలే జరిగాయి. అయితే వారు చేర్చుకోలేదు. రాష్ట్రాన్ని అబద్ధాలు ఆడుతున్నారు. 13 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ అప్పుంటే పెయిడ్ ఛానల్ TV9 ఉంది, ఎవడనిపిస్తే అది వేస్తూనే ఉంటాడు. ఆ రజనీకాంత్ గారు నన్ను డబ్బులు అడగడానికి వచ్చాడు, నేను ఇవ్వలేదని నన్ను బాయ్కట్ చేశాడు. మీరు కాదు, 1-2 ఛానల్ అలాంటివి ఉన్నాయి. వాళ్ళకి తాను తీస్తా, వాళ్ళ వానరు మై హోమ్ రామేశ్వరం అక్కడ ఉన్నాడు. ఆడు పెద్ద కరప్ట్ ఫెలో. చెప్తా, ఇప్పుడు వద్దు, చెప్పాను, వార్నింగ్ ఇచ్చాను నిన్న మొన్న ఈరోజు. అరే అదానికే దిక్కు లేదు, ఈ బచ్చాగాలు ఎంత నాతో పెట్టుకోవడానికి. దేశాన్ని రక్షించడానికి వచ్చా, గొంతుకు పోతుంది, 90% పోయింది. డాక్టర్లు, అమెరికన్ ఎక్స్పర్ట్స్, ఇండియన్ ఎక్స్పర్ట్స్ 3 వారాలు సెలవు తీసుకోమన్నారు. 3 గంటలు కాదు, 3 నిమిషాలు సెలవు. ఎప్పుడో 3-4 గంటలు బ్రేక్ ఇచ్చినప్పుడు తప్ప తెల్లవారు 3 నుంచి 6-7. ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ ఆరోపణ, ఎందుకు నాకు ఈ వేదన? 2007 జూన్ 8 నుంచి. కనుక ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈసారి అందరూ ఏమంటున్నారు, 8-9 లక్షల ఓట్లు మీకు పడతాయని. వాళ్ళకి 2-3 లక్షలు పోని, అప్పుడు పడినట్టు వాళ్ళకి చెరుకో 4 లక్షలు పడినా మిగిలిన 7-8 లక్షలు మనకి పడతాయని. కానీ ఎక్కడున్న 3 ఎక్స్పర్ట్లతో పాటు ఇతరులను అడిగాను. 2-3 లక్షల కంటే ఝాన్సీకి ఎక్కువ పడవు, 2-3 లక్షల కంటే భరత్కి ఎక్కువ పడవు. కారణాలు చెప్పారు. అదే నిజమైతే 10 లక్షల ఓట్లు 9 లక్షల ఓట్లు మనకు పడాలి.
5-6 లక్షల మెజార్టీతో గెలవాలి. అది నిజమైతే విశాఖని ప్రపంచ సిటీ బెస్ట్ సిటీగా 5 సంవత్సరాల్లో చేస్తా, 100 రోజుల్లో అభివృద్ధి చేస్తా, 1 ఇయర్లో 1000 కంపెనీలు తీసుకొస్తా, 10 లక్షల ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ 10,000 ఎకరాల్లో కట్టడానికి ఒప్పందం అయిపోయింది. బిలియనర్స్ రావడానికి ఒప్పుకున్నారు. కోర్టు 6, కోర్టు 17 ఆర్డర్స్ కూడా వేసేసారు గవర్నమెంట్. ఏమని? పాలుగారు ఇస్తున్న 8,000 కోట్లు మీరు ఎందుకు తీసుకోరు? తీసుకుంటామన్నారు. జూన్ 19కి డేట్ ఇచ్చారు. ఒప్పందం కూడా సెంట్రల్ మినిస్టర్ వచ్చాడు. అయితే ఎవరు ఒప్పుకోవట్లేదు? స్టీల్ ప్లాంట్ని అమ్మడం ఆపాము అంటాడు జగన్. మరి డ్రగ్స్ వాడుతున్నాడా? ధూమ్ధామ్ ఆయన అమ్ముతున్న ఏమైనా తాగుతున్నాడా? లేదా ఆల్సైమర్స్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయిందా? లేదా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడా? మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు అన్నా, ఇప్పుడు యూజ్లెస్ ఫెలో అంటున్నా జగన్. నీకు యూజ్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గంగవరం పోర్టుని 60,000 కోట్లుంది, 620 కోట్లు అమ్మింది. నీ లాయర్లు గవర్నమెంట్ లీడర్లు ఉంటుండగా 10 సార్లు గంటలు వాదించా మెన్షన్ చేసి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 17లో 6లో స్టేట్ గవర్నమెంట్కి ఇద్దామని శాసయ్య గారు జడ్జి గారు అంటే, బాబు వీళ్ళు గజ దొంగలు ఇవ్వకండి అన్నా. ఎందుకన్నా? ఆలే 60,000 కోట్లు 600 కోట్లకి అమ్మారని మీరు ఆలకెలిగిస్తారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి నిర్వాసితులకి ఇచ్చేయండి, వాళ్ళు ఆనర్స్ చేయండి. నేను డోనర్గా ఉంటా, సెంట్రల్ గవర్నమెంట్ నడపమనండి, లేదా ఎక్స్పర్ట్ తీసుకొచ్చి నడుపుతా. అమెజాన్, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్, వారెన్ బఫెట్ లాంటి పెద్దలతో నేను పర్సనల్గా, ఇంకా ఆయన చెప్పుకోండి, 99 సంవత్సరాలకు లీజ్ ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవడానికి, వాళ్ళు డొనేషన్ ఇవ్వడానికి 8,000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఈ గజ దొంగలు తెలుగుదేశం పార్టీ 1,000 ఎకరాలు అమ్మలేదా? కాంగ్రెస్ పార్టీ 1,000 ఎకరాలు అమ్మలేదా? జగన్ 1,800 ఎకరాలు గంగవరం పోర్టు మొత్తం అమ్మలేదా? అయితే బుద్ధి లేని ఎవరు తెలుసా? వాటర్లే. అందుకే ఇది పట్టుకొని వచ్చా. విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14, గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 కొండ గుర్తికి ఓటేసుకొని పూర్తి మెజారిటీతో గెలిపించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. మీ కొరకు రాత్రి పగలు కష్టపడి ఒక్క రూపాయి మీకు తీసుకోకుండా 42 సంవత్సరాలు 1,000 లక్షల కోట్లు డొనేట్ చేసి 14 అకౌంట్లు సీజ్ చేసేసిన మోదీ గారు నా మిత్రులైన ఒప్పందం చేసుకోకుండా, అదాని 1000 కోట్లు ఆఫర్ ఇస్తే తీసుకోకుండా సంవత్సరానికి 100 కోట్లు లేకనే 8 లక్షల కోట్లు ఆయనకి లాస్ తీసుకొచ్చి ప్రాణ అపాయం ఉన్నా అదానితో, మోదీతో, రామేశ్వరంతో, గజ దొంగలతో నేను పోరాడుతుంటే మీరు ఈ గజ దొంగ నాయకులు తెలుగుదేశం వాళ్ళకి 5 లక్షల కోట్లు దోచుకోవడానికి వైసీపీ 5 లక్షల కోట్లు దోచుకుందని టీడీపీ 25,000 కేజీలకి 1 లక్ష కోట్లుంది. ఇక్కడ టీడీపీ బీజేపీ ఎంపీ భరత్ తెచ్చాడని లోకేష్ ఎవరు
పురంధేశ్వరుడు కొడుకని వైసీపీ లేదు, బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, జగనే తెప్పిస్తున్నాడని టీడీపీ. మరి అలాంటి పార్టీలు సైకిల్ గుర్తుకి మీరు ఓటేస్తే, ఫ్యాన్ గుర్తుకి మీరు ఓటేస్తే మీరు దరిద్రులు కాదా, మూర్ఖులు కాదా, దేశద్రోహులు కాదా, రాష్ట్ర ద్రోహులు కాదా? సిగ్గులేని కొంతమంది క్యాథలిక్, బ్యాప్టిస్ట్, లూథరన్ మిషనోలు కొంతమంది జగన్ కోటేయండిరా మేము నిర్ణయం తీసుకున్నాం. ఒరే యూజ్లెస్ గాడిదిల్లారా, దరిద్రులేనా? జగన్ అన్యుడు కాదా, విగ్రహారాధకుడు కాదా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ కాదా, బొత్స ఝాన్సీ అమర్నాథ్ దేవుని విరోధులు కాదా? టీడీపీని తింటారే బీజేపీతో కలిసిందని. మరి జగనవుడు మోదీ బానిసుడు కాదా, బీజేపీ బానిసుడు కాదా? మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మణిపూర్ ఘటనలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా జగన్ ఎప్పుడైనా ఖండించారా? ఎంపీ బొత్స ఝాన్సీ ఖండించిందా? ఎమ్మెల్యే గాజువాక అమర్నాథ్ కాంగ్రెస్ వాడు ఖండించారా? టీడీపీ వాళ్ళు ఎలాగో బీజేపీతోనే ఉన్నారు, వాళ్ళు ఖండించరు. అలాంటి దొంగలకి మీరు ఓటేసి నన్ను గాని ఓడించారా అంటే చూడు, ఆర్డర్ ఎప్పుడు తెచ్చాను? ఏప్రిల్ 25, నెల కూడా అవల, జూన్ 19. ఈ ఆర్డర్ స్టీల్ ప్లాంట్ ని ఆపడానికి తెచ్చిన ఆర్డర్. 3 సంవత్సరాలు 3 నెలలు ఫైట్ చేస్తుంటే 39 నెలలు పోరాట కమిటీ నాయకుల్లో 4 అదానికి తొత్తులై అమ్ముడు పోయాడు. వాళ్ళ పోరాటం అంట. ఎందుకు ఈ రాజకీయం? నన్ను ఈసారి ఓడిస్తే ఈ ఆలోచించుతా, స్టీల్ ప్లాంట్ అమ్ముకోమని చెప్తా, నేను మళ్ళా లైఫ్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయను. ఈ కొరకు నేనెందుకు నా ప్రాణం పోగొట్టుకోవాలి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవుల్ని తిరిగినప్పుడు పిహెచ్పిలో ఎవరు, ఏబీపీ వాళ్ళు మణిపూర్లో 24 లక్షల మందిని తరిమి 1000 మందిని చంపినప్పుడు నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి, ఆయన పిలకుండా ఇంటికి వెళ్ళి నేను ఏం చేశానో దేవుడికి తెలుసు, మీడియాలో చెప్పేసి నా గుండెలో